ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అష్టమ స్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటి, అష్టమంలో ఉన్న గ్రహాలు, అష్టమాధిపతి ఇచ్చేటువంటి ఫలితాల వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, బలమైనటువంటి కారణాలేంటి, అలాగే పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి కర్మల్ని ఏ విధంగా సూచిస్తుంది, అష్టమ స్థానం కావచ్చు, అష్టమంలో గ్రహాలు, అష్టమాధిపతి, ఇలాంటి విషయాలు తెలియజేస్తాను. అష్టమం గురించి కావచ్చు, అష్టమంలో గ్రహాల గురించి, అష్టమాధిపతి గురించి ఎన్ని వీడియోలు చేసినా ఇంకా కొత్త కొత్త విషయాలు మనం చెప్తూనే ఉండొచ్చు. ఎందుకంటే అది చాలా మంచి రీసెర్చ్ సబ్జెక్ట్ కూడా. ఆస్ట్రాలజీ అంటేనే ఒక రీసెర్చ్ టాపిక్. అందులో అష్టమ స్థానం చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక స్థానం. అష్టమ స్థానం అంటే పరివర్తనని సూచించేటువంటి స్థానం, ట్రాన్స్ఫర్మేషన్. సాధారణంగా అష్టమం అనగానే అందరూ కష్టాలు, వైఫల్యాలు ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. కానీ దాని వెనకాల ఇంకా సూక్ష్మమైనటువంటి కారణాన్ని కనుక చూసినట్టయితే ఒక పరివర్తనని సూచిస్తుంది అష్టమ స్థానం. అది కూడా ఒక జీవుడి యొక్క పరివర్తన సూచించే స్థానం అష్టమ స్థానం. ఇది మోక్ష త్రికోణాల్లో ఒక స్థానంగా చెప్పారు. ఎందుకంటే జీవుడు ప్రయాణంలో కైవల్యానికి చేరుకోవాలి, మోక్ష స్థానానికి చేరుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయాన్ని కూడా సూచిస్తుంది అష్టమ స్థానం. సత్యాన్ని చూడడము, సత్యం వైపుకి అడుగులు వేయడము, ఇలాంటి వాటిని సూచించే స్థానం అష్టమ స్థానం. కాబట్టి దీన్ని ఈ దృష్టిలో కనుక చూసినట్టయితే అష్టమ స్థానం యాక్టివ్గా ఉన్నప్పుడు, అంటే అష్టమంలో ఉన్న గ్రహాల దశ లేదా అష్టమాధిపతి దశ వచ్చినప్పుడు ఆ జాతకుడి జీవితంలో జరిగేటువంటి సంఘటనలను ఎలా అర్థం చేసుకుని తనని తాను ఎలా మార్చుకోవాలి అని తాను కూడా ప్రయత్నం కనుక చేసినట్టయితే ఏవైతే ఆ గ్రహాలు చెప్పదలుచుకున్నాయో అది అర్థం చేసుకుని జీవుడు ఉన్నత స్థానానికి ఎదుగుతాడు. ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, వ్యక్తిత్వ పరంగా. వ్యక్తిత్వంలో మార్పును తీసుకొచ్చే స్థానం అష్టమ స్థానం. కేవలం సుఖాలు, భోగాలు వీటిని మాత్రమే కాకుండా జీవుడి యొక్క ఉద్ధరణని సూచిస్తుంది అష్టమ స్థానం. ఎప్పుడు కూడా ఒక విలువ తెలియాలి అంటే దాంట్లో పరిశోధన, కృషి ఎక్కువగా చేయాలి. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్, భోజనం విలువ తెలియాలి అంటే ఆకలిగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అలాగే ఒక మనిషి విలువ, ఒక మనిషి ఫీలింగ్స్ యొక్క విలువ, ఎమోషన్స్ యొక్క విలువ, ఇవన్నీ తెలియాలంటే అవి దెబ్బతిన్నప్పుడే ఆ చిన్న ఎమోషన్కైనా మనకు ఆ వాల్యూ ఏంటి అనేది అర్థమవుతుంది. అయితే దీనికున్న పాస్ట్ లైఫ్ రిలేషన్ ఏంటి అంటే, ఒక జాతకుడు పాస్ట్ లైఫ్లో తెలిసో తెలియకో కొంత చపల చిత్తం చేత కావచ్చు, దూకుడు నేచర్ చేత కావచ్చు, కొంత ర్యాష్గా బిహేవ్ చేయడము, ఇతరులకి కష్టాన్ని కలిగించడం. ఆ కష్టము ఫిజికల్గా ఉండొచ్చు, ప్రాపర్టీ పరంగా ఉండొచ్చు, మెటీరియల్గా ఉండొచ్చు, ఎమోషనల్గా ఉండొచ్చు. ఇటువంటి పనులు చేసిన తర్వాత కొంత రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి నిజంగానే కరెక్టివ్ యాక్షన్స్ చేసినట్టయితే ఆ తర్వాత లైఫ్లో వారికి అష్టమ స్థానం యాక్టివ్గా ఉండేటువంటి లైఫ్ వస్తుంది. అంటే ఎటువంటి కర్మల్ని చేశాడు అనే దాన్ని బట్టి అష్టమంలో ఏ గ్రహాలు ఉండాలి, అష్టమ స్థానం యొక్క అధిపతి, అష్టమాధిపతి ఎక్కడ ఉండాలి అనేటువంటి ఒక ప్లానటరీ అలైన్మెంట్, ఒక పొజిషన్ ఉన్నప్పుడు జాతకుడు జన్మిస్తాడు. అయితే ఇక్కడ అష్టమం అనేది నేను లగ్నం నుంచి అష్టమ స్థానం గురించి మాట్లాడుతాను, చంద్రుడి నుంచే కాదు. ఇక అష్టమ స్థానం యొక్క ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి లక్షణాలు కనుక చూసినట్టయితే ఇందాక చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ సూచించే హౌస్ అష్టమం, పరివర్తన, సత్యం వైపుకి అడుగులు వేయడము, అలాగే జీవితం యొక్క విలువ తెలుసుకోవడము, ఇతరుల బాధని అర్థం చేసుకునేటువంటి గుణం రావడము. ఇవన్నీ వినడానికి చాలా సింపుల్గా ఉన్నా కానీ చాలా చాలా గొప్ప విషయాలు ఇవి. ఎందుకంటే చరిత్రలో కూడా కావచ్చు, ఎంతోమంది మహనీయుల చరిత్ర చూసినట్టయితే వారికి అష్టమ స్థానం యాక్టివ్గా ఉండడం గమనించవచ్చు. అప్పుడే వారికి కష్టం యొక్క విలువ తెలుస్తుంది. తన స్వార్థాన్ని వదిలివేసి ఇతరుల కోసము, ఒక సమాజం కోసము తన జీవితాన్ని ధారపోయడము, ఇటువంటి మహోన్నతమైనటువంటి ఒక ఆలోచన ధోరణిలో వాళ్ళు ఉండడానికి కారణము వారి యొక్క ఆ ప్రయాణం, ఆ జీవుడి యొక్క ప్రయాణం ఎంతో యాక్టివ్గా ఉండి, అంటే పాస్ట్ లైఫ్ నుంచి కూడా చేసిన తప్పును సరిదిద్దుకుంటూ ఇంకా ఉన్నత లక్ష్యాల వైపుకి వెళుతూ ఉండడము, ఇటువంటి ఒక ప్రయాణం ఉండడం వల్లే వారికి అష్టమ స్థానం అంత యాక్టివ్గా ఉండి జన్మించడం జరుగుతూ ఉంటుంది. అష్టమ స్థానాన్ని కేవలం కష్టాలు ఇచ్చే స్థానంగా చూడడం అనేది పొరపాటు. కష్టపడకపోతే ఎవరూ కూడా పైకి రారు. ఏ రంగంలో అయినా సరే పైకొచ్చిన వ్యక్తిని చూస్తే వారి ప్రయాణంలో ఎన్నో కష్టాలు, అవమానాలు ఇవన్నీ దాటుకునే వారు వచ్చి ఉంటారు. అప్పుడే ఆ సక్సెస్ యొక్క విలువ తెలుస్తుంది, ఆ సక్సెస్కి స్టెబిలిటీ ఉంటుంది. అటువంటి స్టేబుల్ సక్సెస్ని ఇచ్చే హౌస్ 8th హౌస్.
ఇక అష్టమ స్థానం అనేది ఆకల్ట్కి సంబంధించిన హౌస్ అని కూడా అంటారు. ఆకల్ట్ అంటే జ్యోతిషము, వేదాంతము, యోగా, మెడిటేషన్ ఇలాంటివి. ఇవన్నీ దేన్ని సూచిస్తాయి? మన వైదిక సంస్కృతిలో ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని అందజేయడానికి సహాయపడేటువంటి శాఖలు ఇవన్నీ కూడా. వీటిలో ఎక్కువగా వారికి ఆసక్తి ఉంటుంది, కృషి కూడా ఉంటుంది ఆ రంగాల్లో. అందుకే వారు మంచి హీలర్స్ అవుతారు. అంటే తమ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల కావచ్చు, ఒక మాట వల్ల కావచ్చు, ఒక చేత వల్ల కావచ్చు, ఇతరులకి ఉపశమనం కలిగించడము, హీలింగ్ అంటాం, ఉపశమనం కలిగించడము అనేటువంటి ఒక వ్యక్తి అయి ఉంటారు అష్టమం స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులు. ఎందుకంటే వీరి మాటలోనే ఒక హీలింగ్ ఉంటుంది, ఒక పవర్ ఉంటుంది. మాటే మంత్రం అంటాం కదా, అలా ఉంటారు వీళ్ళు. ఆ పవర్ ఎలా వస్తుంది అంటే జీవితంలో వారు దాటుకొచ్చినటువంటి అనుభవాలు, కష్టాలు, జీవితాన్ని చూసే విధానంలో మార్పు, ఉన్నతమైనటువంటి దృష్టికోణాన్ని అలవర్చుకోవడము, దీనివల్ల వారికి ఆ ఆరా అనేది కూడా క్రియేట్ అవుతుంది. ఇన్ని రకాలుగా మనం అష్టమ స్థానాన్ని చూడొచ్చు. కేవలం అష్టమం అంటేనే కష్టాలు, నష్టాలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి, కాబట్టి రెమెడీస్ ఏం చేసుకోవాలి అని వెళ్ళడం అనేది మనం ఎంతో విలువైనటువంటి విషయాల్ని విస్మరించి ముందుకెళ్తున్నామని అర్థము. ఈ దృష్టితో ఇప్పుడు కూడా అష్టమాన్ని చూడాలి. ఇక అష్టమ స్థానం బలంగా ఉన్నటువంటి వ్యక్తులు అందుకే జ్యోతిష్యంలో బాగా రాణిస్తారు, మంత్రసాధన, మంత్రసిద్ధి ఇటువంటి వాటిల్లో ఉంటారు ఆ వ్యక్తులు. దైవానికి దగ్గరగా ఉంటారు, జ్ఞానానికి దగ్గరగా ఉంటారు, సత్యానికి దగ్గరగా ఉంటారు, అటువైపు అడుగులు వేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అష్టమం అంటేనే షార్ట్ కట్స్ని ఇవ్వని స్థానము. ఎప్పుడు కూడా కృషి, పట్టుదల, వైఫల్యాలు ఇవన్నీ దాటుకునే ఒక సక్సెస్ని ఇస్తుంది అష్టమ స్థానం. ఎప్పుడు కూడా షార్ట్కట్లో సక్సెస్ని ఇవ్వదు అష్టమం. కొంతమందికి విపరీత రాజయోగం యాక్టివేట్ అయ్యి చాలా త్వరగా సడన్గా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. దానికి అర్థం ఏంటి అంటే పూర్వజన్మలో దానికి తగినటువంటి కృషి అంతా కూడా వారు చేశారు. అందుకే ఈ జన్మలో వారికి రిజల్ట్స్ చిన్న ఏజ్లోనే వచ్చేయచ్చు, లేదా కొద్దిపాటి శ్రమతోనే వారికి సక్సెస్ రావచ్చు. విపరీత రాజయోగం అంటూ ఉంటాం. అలాంటి రాజయోగాలు అష్టమంతో రావడానికి కారణం ఇదొకటి. ఇక అష్టమంలో ఉండే గ్రహాలు ఏం సూచిస్తాయి అంటే కష్ట నష్టాల లేదా ధనయోగాల అనేటువంటి దృష్టికోణం కాకుండా ఒక జీవుడి యొక్క లక్షణాలు ఏం సూచిస్తాయి ఒక్కో గ్రహము అనేది కూడా మనం గమనించినప్పుడు మనం ఎలా మార్చుకోవాలి అనేది అర్థమవుతుంది. అసలు జ్యోతిష్యం యొక్క పరమ ప్రయోజనమే జీవుడి ఉద్ధరణ. ఈ దృష్టికోణంతోనే జ్యోతిష్యాన్ని చూడాలి తప్ప కష్టాలను దూరం చేసే రెమెడీస్ని చెప్పే శాస్త్రం జ్యోతిష్యం కాదు. ఆ స్థాయికి జ్యోతిష్యాన్ని దిగజార్చిన పర్లేదు, అసలు దాని ఉద్దేశమే అది కాదు. అలాగే దాన్ని మిస్యూజ్ చేస్తున్నాము ఈ రోజుల్లో రెమెడీస్ పేరు మీద. వాస్తవాల్ని ఎదుర్కోవాలి అని చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిష్యం. ఋషులు ఒక శాస్త్రం ఇచ్చారు అంటే దానికి చాలా లోతైనటువంటి గంభీరమైనటువంటి అర్థం ఉంటుంది. పై ప్రయోజనాల కోసం ఋషులు ఎప్పుడు ఏది అందివ్వరు. ఒక గ్రంథాన్ని ఇచ్చినా సరే అందులో ఎంతో లోతైనటువంటి అర్థం ఉంటుంది. వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారు. అదేదో కావ్యము, కథ అని అనుకోకూడదు. ఎందుకంటే మిగతా కవులు ఎంతోమంది రామాయణం రాసి ఉండొచ్చు ఈ రోజుల్లో, ఋషులు కాకుండా. వాటికి ఋషిప్రోక్తమైనటువంటి కావ్యానికి తేడా ఏమిటి అంటే వాల్మీకి రామాయణాన్ని దర్శించి రాశారు. అది రామాయణంలో చెప్పబడింది మొట్టమొదటి సర్గలో, బాలకాండలో. నారద మహర్షి ఉపదేశించి వెళ్ళిన తర్వాత బ్రహ్మదేవుడు రావడం, ఆయనకి దర్శన శక్తి ఇవ్వడము, అప్పటికే రామాయణం జరిగి 10,000 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు వెనక్కి తిరిగి రామాయణాన్ని చూసి రచించాడు వాల్మీకి. ఋషి రచించాడు అంటే అది అందులో మంత్రం ఉంటుంది. అందుకే రామాయణం వేదసమం శ్రాద్ధేషు శ్రావయే బుధః అన్నారు. రామాయణాన్ని వేదంతో సమానంగా చెప్పారు. మనకి ఐహిక భోగాల కోసం లేదా నిత్య జీవితంలో వచ్చే కష్టాలను దూరం చేయడానికి కూడా అందులో మనకి మంత్రాలు చెప్పబడ్డాయి. కొన్ని శ్లోకాల పారాయణ చేస్తే కొన్ని రకాల కష్టాలు తీరుతాయి. ఇలాగ ఇహపరాలు రెండింటికి ఉపయోగపడుతుంది ఋషి చెప్పేవి. అలాగా పరాశరుడు కూడా ఋషి ఎప్పుడు కూడా తప్పు చేస్తే శిక్ష అనుభవించు, పశ్చాత్తాపడి నిన్ను మంచి మనిషిగా మార్చుకో అనే చెప్తాడు తప్ప తప్పుల్ని కప్పేసి వాటిని దాటి వెళ్ళిపో, ఈ ఉపాయాలు చేసుకొని ఋషి ఎప్పుడు చెప్పడు. అలా జ్యోతిష్యం పేరుతో, ఉపాయాల పేరుతో జనాల్ని దేవుడి దగ్గరికి వెళ్ళండి అని ప్రోత్సహించడం కూడా తప్పే. అందుకే ఈరోజు గుళ్ళు అన్ని కిటకిటలాడిపోతున్నాయి, అంతలా కిటకిటలాడుతున్నాయి. తప్పకుండా ఫలితం ఉంటుంది గుడికి వెళ్తే, కానీ ఇప్పుడే ఉంటుంది అని అక్కడ లేదు.
ఆ తర్వాత ఎప్పుడో రావచ్చు. ఇమ్మీడియట్గా అలా గుడికి వెళ్ళి రాగానే ఒక అభిషేకము పూజ చేయించేసి వస్తే మన కష్టం తీరదు. ఇక అష్టమ స్థానానికి వస్తే ఇటువంటి ఒక వివేచన, ఒక బోల్డ్ థింకింగ్, గంభీరమైనటువంటి ఆలోచన ఇవన్నీ సూచిస్తుంది అష్టమ స్థానం. ఒక్కొక్క గ్రహం అష్టమంలో ఒక్కో రకమైనటువంటి మన పూర్వజన్మ కర్మని సూచిస్తుంది. ఇప్పుడు ఎటువంటి పరివర్తన నువ్వు చేసుకోవాలి అనేది కూడా సూచిస్తుంది. వారి లైఫ్లో అటువంటి ఈవెంట్స్ జరుగుతాయి. అయితే జాతకంలో అష్టమంలో గ్రహం ఉండాలి, ఆ గ్రహం యొక్క దశ రావాలి, లేదా అష్టమ స్థానాధిపతి యొక్క అంటే అష్టమాధిపతి యొక్క దశ రావడము ఇలాంటివి జరిగినప్పుడు మాకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటాయి ఆ రిజల్ట్స్. వారు ఎప్పుడైతే ఈ అష్టమం యాక్టివ్గా ఉండి ఆ దశని అనుభవిస్తూ ఉంటారో, సత్యాన్ని, ధర్మాన్ని ఇటువంటి వాటిని నమ్ముకుని ప్రయాణం చేస్తున్నప్పుడు వారు ఎంతటి విపత్కర పరిస్థితులు వచ్చినా దాటుకుని ముందుకు వెళ్ళగలరు. వారి యొక్క నైతిక బలము, ధార్మిక బలము ఇవన్నీ కూడా సహాయపడతాయి వారికి. ఇటువంటి చాలా లోతైనటువంటి, ఉత్కృష్టమైనటువంటి, గంభీరమైనటువంటి విషయాలను చెప్తుంది అష్టమ స్థానం. ఇక రవి అష్టమంలో కనుక్కున్నట్టయితే, రవి నైసర్గికంగా ఆత్మకారకుడు, అంటే ఆత్మోన్నతికి సంబంధించినటువంటి ఒక జన్మ అయి ఉంటుంది ఇది. అంటే వారు స్టార్టింగ్లో వారి లైఫ్లో కొన్ని కష్టాలు అనుభవిస్తూ వచ్చినా లైఫ్లో ముందుకెళ్ళే కొద్దీ ఎన్నో మంచి విషయాలు నేర్చుకుని ఆచరణలో పెడుతూ ఒక మంచి మనిషిగా ఎదుగుతారు. అందుకే వారు చనిపోయిన తర్వాత కూడా వారి పేరు నిలిచిపోతుంది చరిత్రలో. ఇటువంటి ఒక వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది రవి యొక్క ప్లేస్మెంట్ అష్టమంలో. ఒక మ్యాగ్నెటిక్ పర్సనాలిటీ అనేది ఉంటుంది రవి అష్టమంలో కనుక్కున్నట్టయితే. అలాగే మెటీరియలిస్టిక్గా చూసినట్టయితే భాగ్యాధిపతి అయినటువంటి అష్టమంలో ఉంటే పితరార్జితం అనేది వస్తుంది, దానివల్ల లాభం వస్తుంది. ఇలాంటి ప్రయోజనాలు కూడా సూచిస్తాయి గ్రహాలు. ఆకస్మికంగా కలిసి రావడము, ధనము ఇలాంటి వాటిని సూచిస్తుంది. అయితే ఈ జన్మలో వారు నేర్చుకోవాల్సింది వారికి ఉన్నటువంటి ఈగో లేదా ఫాల్స్ ఈగో, ఎక్సెస్ ఈగో, మితిమీరినటువంటి ఈగో, దీన్ని కంట్రోల్ చేయాలి అనేటువంటిది వారికి జీవితంలో అనుభవాలు సూచిస్తూ ఉంటాయి. ఎందుకంటే రవి అంటేనే ఈగోని సూచించే ప్లానెట్. వారు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా కానీ వారికి ఆత్మాభిమానం మాత్రం ఇప్పుడు 100% ఉంటుంది. ఎప్పుడు కూడా పొంగి పొరలుతూ ఉంటుంది వారి ఆత్మాభిమానము, ఈగో లెవెల్స్ అనేవి. వీటిని కంట్రోల్ చేసుకో. సాటి మనిషి దగ్గర ఎలా ఉండాలి, మనిషిని మనిషినిగా గౌరవించు, ఈగోని పక్కన పెట్టు, ఇలాంటి విషయాల్ని సూచిస్తాడు రవి అష్టమంలో ఉన్నప్పుడు. అవి కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు ఆ జాతకులు. ఇక చంద్రుడు అష్టమంలో ఉన్నాడంటే అర్థం ఏంటి? యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది, భయము, తెలియని భయము, చిన్న విషయానికి భయపడ్డము, ఆందోళన, ఊహించుకొని భయపడ్డము. ఎందుకంటే చంద్రుడు అంటేనే ఊహాశక్తి, ఊహించుకొని భయపడ్డం ఇవన్నీ సూచిస్తాడు చంద్రుడు. ఎమోషనల్ ప్రాబ్లమ్స్ని సూచిస్తాడు, ఎమోషనల్ ట్రామా, కొన్ని సంఘటనలు జరిగి వారి జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిని సూచిస్తాడు చంద్రుడు. ఇదే అష్టమంలో చంద్రుడిని మనం కనుక పాజిటివ్గా చేసుకోవాలి అనుకుంటే ఎమోషనల్ స్ట్రెంత్ పెంచుకోవడము. ఎప్పుడు కూడా మనకారకుడైన చంద్రుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యేటువంటి, రెస్పాండ్ అయ్యేటువంటి ప్లానెట్ కాబట్టి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడము, అలాగే అందరికీ ఎప్పుడూ కూడా స్వాంతన చేకూరుస్తూ ఉండడం. ఎందుకంటే చంద్రుడు అంటేనే కర్కాటకానికి అధిపతి. కర్కాటకము కాలపురుష చక్రంలో 4th హౌస్, డొమెస్టిక్ హ్యాపీనెస్ని సూచించే హౌస్. అంటే సంతోషాన్ని, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధము, తన చుట్టుపక్కల ఉన్న వారితో సంబంధము, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా ఉంటాము ఇవన్నీ సూచిస్తాడు చంద్రుడు. అందుకే ఎప్పుడూ కూడా అందరితో మంచి రిలేషన్ని మెయింటైన్ చేయడము, ఇలాంటివి చేయడం అనేది వరకు రెమెడీ అవుతుంది. కొంతమంది అంటూ ఉంటారు, నేను ఏం చేయలేదు కానీ నాకు ఎందుకు ఇంట్లో అందరూ శత్రువులే, అందరూ నాకు వ్యతిరేకిస్తూ ఉంటారు నన్ను, ఎందుకంటే నువ్వు పాస్ట్ లైఫ్లో ఇటువంటి ఒక ప్రవర్తన కలిగి నీ కుటుంబ సభ్యుల్ని ఎమోషనల్గా కష్టపెట్టావు, మీ తల్లిని కష్టపెట్టావు, అందుకే ఎవరికి చిన్నప్పటి నుంచే తల్లి యొక్క ఆదరణ లభించదు. వారి అన్నదమ్ముల మీద ఎక్కువగా వారికి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, కానీ వీరు నెగ్లెక్ట్ చేయబడ్డారు అనేటువంటి ఫీలింగ్లో ఉంటారు. మనం ఏదైతే చేస్తామో అదే మనకి రిటర్న్లో వస్తుంది ఈ బర్త్లో, ఈ జన్మలో. ఈ దృష్టికోణంతో చంద్రుడి యొక్క అష్టమ స్థానాన్ని కనుక అర్థం చేసుకున్నట్టయితే అందరినీ కూడా సహించడము, అందరితో మంచి ప్రవర్తన కలిగి ఉండడము, కనీసం మన ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్తో సత్ప్రవర్తనతో ఉండడము, వాళ్ళకి కష్టం కలిగేటట్టుగా ప్రవర్తించకుండా ఉండడం, ఇవన్నీ కూడా చంద్రుడికి చేసేటువంటి రెమెడీస్గా పనిచేస్తే అష్టమంలో ఉన్నప్పుడు. వారికి ఎప్పుడూ కూడా బంధువులతో, ఇంట్లోని కుటుంబ సభ్యులతో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అష్టమంలో చంద్రుడు ఉంటే.
మానసికంగా ఎప్పుడు కూడా చలించిపోతూ ఉంటారు, చిన్న విషయానికి డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇది వారి పాస్ట్ లైఫ్ కర్మని సూచిస్తుంది. ఈ విధంగా తన్ని తాను మలుచుకుంటే అది ఒక పెద్ద రెమెడీగా పనిచేస్తుంది. కుజుడు అష్టమంలో ఉన్నాడంటే అర్థం ఏంటి? దూకుడు నేచర్తో ఇంపల్సివ్ బిహేవియర్ అంటాం, అనుకున్న వెంటనే అయిపోవాలి, డామినేషన్, తానదే పైచే ఉండాలి, తానే పై స్థాయిలో ఉండాలి అనేటువంటి ఒక నేచర్తో కొన్ని తీవ్రమైనటువంటి కర్మలు చేయడము అనేది జరుగుతుంది పాస్ట్ లైఫ్లో. దానివల్ల వీరికి ఎప్పుడూ కూడా ఈ జీవితంలో శత్రువులు అనేవాళ్ళు ఉంటారు, ప్రత్యర్థులు అనేవాళ్ళు ఉంటారు. వారు ఎక్కడున్నా, ఏ రంగంలో ఉన్నా, ఇంట్లో వారికి ప్రత్యర్థులు ఉంటారు, వాళ్ళ అన్నదమ్ములే వీరికి ప్రత్యర్థులుగా ఉంటారు. వీళ్ళని చూసి ఈర్షపడేటువంటి అన్నదమ్ములు ఉంటారు, వారితో పొసగదు. జాబ్లో ఉంటే కొలీగ్స్తో ఒక రకమైనటువంటి రైవల్రీ ఉంటుంది. ఈ జాతకం చూసి కొంత ఈర్షపడ్డము, లేదా ఇతను పైకి రాకూడదు అనేటువంటి ఒక ఎన్వైర్న్మెంట్లో ఉంటారు వీళ్ళు. బిజినెస్లో కూడా ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు, పాలిటిక్స్లో ప్రత్యర్థులు ఎక్కువగా ఉంటారు. వీరి యొక్క ముక్కుసూటితనము, నైతిక విలువలు ఇవి చూసి ప్రత్యర్థులు కొంత భయపడుతూ ఉంటారు, తమకి థ్రెట్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే వీరి మీద అటాక్స్ కూడా జరుగుతూ ఉంటాయి, ఫిజికల్ అటాక్స్ కూడా జరుగుతూ ఉంటాయి, యాక్సిడెంట్స్కి గురవుతూ ఉంటారు. దాని అర్థము తాను ఏ రంగంలో ఉన్నా కానీ తన చుట్టూ ఉన్నవారితో మంచి వాతావరణంలో ఉండడము, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఉండడము, ఇవన్నీ నేర్చుకోవాలి. దూకుడుతనాన్ని కూడా ఎంతవరకు ప్రదర్శించాలో అంతవరకే ప్రదర్శించాలి తప్ప మితిమీరినటువంటి దూకుడుతనం, ముక్కుసూటితనం వలన ఇతరుని కష్టపెట్టడం అనేది చేయకూడదు అనేది వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి ఒక గుణపాఠము ఈ లైఫ్లో. ఇక బుధుడు కనుక అష్టమంలో ఉంటాయి. బుధుడు అంటే లాజికల్ థింకింగ్, సైకాలజీని సూచించే ప్లానెట్. నెగిటివ్ సైడ్ చూస్తే అష్టమంలో బుధుడు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. చిన్నవాటికి కూడా భయపడము, స్కిజోఫ్రీనియా లాంటివి ఊహించుకొని భయపడ్డము, ఇలాంటి మానసిక సమస్యల్ని ఇస్తాడు. దీనికి కారణం కూడా వారి పాస్ట్ లైఫ్ కర్మ. అందులోను వక్రించి కనుక ఉన్నట్టయితే గ్రహాలు చాలా తీవ్రమైనటువంటి పాస్ట్ లైఫ్ కర్మలు ఉన్నాయని అర్థం. కుజుడు వక్రించిన, బుధుడు వక్రించిన, ఈ గ్రహాలన్నీ వక్రిస్తే దాని అర్థం. అది ప్రధానంగా మనం చూసుకోవాలి. అయితే పాజిటివ్ సైడ్ చూస్తే వీళ్ళు సైకలాజికల్ హీలర్స్గా కూడా ఉంటారు, మంచి సైకియాట్రిస్టులుగా ఉంటారు. వీరి మాటతో అవతల మనిషి యొక్క మనసుకి స్వాంతన చేకూర్చే శక్తి వస్తుంది వీరికి. బుధుడు ఎప్పుడు అష్టమంలో ఉండి నెగిటివ్గా ఉండి కష్టాలు ఇస్తుందన్న దాని అర్థము తాము ఇతరులకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి కారణమైనటువంటి పనులు చేశారు పాస్ట్ లైఫ్లో. ఇప్పుడు అందరితో కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యము. ఎవరి మనోభావాన్ని దెబ్బతీయకుండా ఉండడము, ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్రమైనటువంటి కర్మలు చేయకుండా ఉండడము, అంటే వారి జీవితంలో కోలుకోని దెబ్బ తగలడము, ఇలాంటి వాటికి కారణమే ఉంటారు పాస్ట్ లైఫ్లో. అలాంటివి చేయకుండా ఉండాలి ఈ లైఫ్లో. తమ స్వార్థం కోసము తమ తెలివితేటలు ఉపయోగించి ఇతరులకి హాని చేస్తుంటారు. ఈ రోజుల్లో కూడా చూస్తూ ఉంటాం, ప్రతి రంగంలో అటువంటి మనుషులు ఉంటారు. అది ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని చెప్పక్కర్లేదు. సినిమాలు కావచ్చు, బిజినెస్ కావచ్చు, రాజకీయాలు కావచ్చు, తనది పైచేయి ఉండాలి అని అవతల వాళ్ళకి హాని చేకూర్చడము, అంటే తేరుకోలేని దెబ్బ కొట్టడము, మానసికంగా కృంగదీసేయడము, ఇటువంటి పనులు చేస్తుంటారు తమ బుద్ధి బలాన్ని ఉపయోగించి. వారికి నెక్స్ట్ లైఫ్లో అష్టమంలో బుధుడు నెగిటివ్గా ఉన్నటువంటి కాంబినేషన్లో పడతారు. అంటే ప్రతి చిన్నదానికి భయపడిపోవడము, డెసిషన్ తీసుకోలేకపోవడం, మానసికంగా ఎప్పుడూ కూడా డిస్టర్బ్డ్గా ఉండడము, ఇటువంటి ఒక ప్రొఫైల్లో ఉంటారు. మనం ఎటువంటి పెయిన్ ఇతరులకు ఇస్తామో అదే పెయిన్ మనకు వస్తుంది. ఇవి సూచిస్తాయి గ్రహాలు అష్టమ స్థానంలో. అందుకే ఎప్పుడూ కూడా అందరితో మంచిగా ఉంటే మనకంతా మంచి జరుగుతుంది అని చెప్తారు. ఏ రకమైనటువంటి కర్మ చేస్తామో అదే రకమైనటువంటి ఫలితం వస్తుంది. మనోవాక్కయ కర్మలు అంటాం. మనస్సుతో, వాక్కుతో, శరీరంతో ఎటువంటి బ్యాడ్ కర్మ చేస్తామో అలాంటి కర్మలే మనకి రిటర్న్ వస్తాయి. అలాగే బుధుడి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కూడా, ఎందుకంటే బుధుడు ఇచ్చే ప్రాబ్లమ్స్ మెంటల్ లెవెల్లో ఉంటాయి, సైకాలజీ లెవెల్లో ఉంటాయి. అది ఇంకా తీవ్రమైనటువంటి ప్రాబ్లం. కొంతమందికి ఆటిజం వంటి లక్షణాలతో ఉన్నటువంటి వారిని చూస్తాం. ఆ పేరెంట్స్కి అది ఎంత పెయిన్ఫుల్ అనేది ఆలోచించండి. ఈ విధంగా బుద్ధిని ఎప్పుడూ కూడా మనం సక్రమంగా ఉపయోగించకుండా అవతల వ్యక్తి హాని కోసము మన ప్రయోజనం కోసం ఉపయోగిస్తాము, తప్పకుండా బుధుడు పాడయ్యి ఈ లైఫ్లో వారు తీవ్రమైనటువంటి మానసిక సమస్యల్ని అనుభవిస్తారు. అలాగే శుక్రుడు అష్టమంలో ఉన్నాడంటే అర్థం సుఖభోగాల కోసమే జీవితం అంతా ధారపోసి తమ బాధ్యతల్ని విస్మరించి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టడము, ఇలాంటివన్నీ చేసినప్పుడు శుక్రుడు అష్టమంలో ఉంటాడు. ముఖ్యంగా వక్రించి ఉంటాడు. వారికి ఎప్పుడు కూడా గ్యాంబ్లింగ్, లాటరీ, ఇలాంటి ఈజీ మనీ, షార్ట్ కట్స్, వీటి మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది.
అయితే దానివల్ల నష్టాలు ఎక్కువగా చవి చూస్తూ ఉంటారు. కళాప్రియులు ఉంటారు, కళాకారులుగా ఉండాలి అని తపన ఉంటుంది, కానీ దానికి తగ్గ కాంబినేషన్స్ లేనప్పుడు వారు కళారంగంలోకి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయిపోయి ఒక తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళి అడిక్షన్స్కి లోనైనటువంటి వాళ్ళని కూడా చూస్తూ ఉంటాము. టాలెంట్ ఉండడం వేరు, గ్రహాలు సపోర్ట్ చేయడం వేరు. ముఖ్యంగా శుక్రుడు అంటే సినిమా ఫీల్డ్కి రిలేట్ చేయాల్సి ఉంటుంది. ఎంతోమంది ఆ ఫీల్డ్లోకి వెళ్ళి నాకు మంచి టాలెంట్ ఉంది, నేను పైకి రాగలను అని విశ్వాసంతో వెళ్ళి ఆ స్థాయిని అందుకోలేక తీవ్రమైన మానసికమైనటువంటి సమస్యలకి లోనయ్యి, డిప్రెషన్కి లోనయ్యి ఎంతో సఫర్ అవుతున్న వాళ్ళని చూస్తూ ఉంటాం. అండ్ దీస్ ఆర్ ఆల్ రిజల్ట్ ఆఫ్ పాస్ట్ లైఫ్ కర్మ. పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మలకి ఇది ఒక రిజల్ట్గా చూడాల్సి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇతరుని తొక్కివేయడము, తానున్న ఫీల్డ్లో ఇలాంటివి చేసినప్పుడు అదే రిజల్ట్స్ ఈ జన్మలో వస్తాయి. ఇక శని కనుక వక్రించి ఉన్నాడంటే అర్థం. అలాగే గురువు శని దగ్గరికి వెళ్ళే ముందు గురువు వక్రించాడంటే అర్థం ఏంటి? గురువు అంటేనే జ్ఞానానికి ప్రతీక, ధనానికి ప్రతీక, సంతానానికి ప్రతీక, స్త్రీల విషయంలో భర్తకి ప్రతీక. ఇటువంటి గురువు అష్టమంలో ఉన్నాడు, వక్రించి అష్టమంలో ఉన్నాడు అంటే అర్థం ఏంటి? చాలా పెద్ద ప్రయోజనము ఆధ్యాత్మిక చింతన. వీరికి వైరాగ్య చింతన అనేది చిన్నప్పటి నుంచి డెవలప్ అవుతుంది. కొంతమందికి జరిగిన దుర్ఘటనలు కావచ్చు, అపజయాలు, వీటి నుంచి ఒక వైరాగ్య భావన అనేది, హెల్దీ వైరాగ్యాన్ని వీళ్ళు డెవలప్ చేసుకుంటారు. కొన్నిసార్లు గురువు యొక్క పర్యవేక్షణలో వాళ్ళు రహస్యాన్ని గ్రహిస్తూ వైరాగ్యాన్ని కూడా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. ఇలాంటి చాలా గొప్ప ప్రయోజనాలను ఇస్తారు గురువు. అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా ఆశించినంత, తమకి అర్హత ఉన్నంత చదువుకోలేకపోవడం. ఎందుకంటే పాస్ట్ లైఫ్లో వారు గురువుల్ని, పెద్దల్ని, ఇటువంటి వారిని అవమానపరిచి ఉంటారు. అందుకే వారికి ఈ లైఫ్లో వాళ్ళు ఆశించినంత చదవలేరు. ఏదో ఒక కారణంతో వారు చదవాలనుకునేది వారు చదవలేకపోతారు. నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఎప్పుడు కూడా పెద్దవాళ్ళని, సంస్కృతిని, మన ధర్మాన్ని విమర్శిస్తూ ఉండడం, ఇవన్నీ కూడా గురువు పాడైతే ఉండేటువంటి లక్షణాలు. అష్టమంలో గురువు ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా పెద్దల పట్ల, తానున్న ధర్మం పట్ల, భగవంతుడి పట్ల నెగిటివ్ థింకింగ్తో ఉండకూడదు. వాళ్ళని విమర్శించడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే అది గురువు యొక్క శాపంగా మారుతుంది. తప్పకుండా వారికి గురువు యొక్క అనుగ్రహం తగ్గుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈర్ష్యాసులకు లోనయ్యి వేరే వాళ్ళని నిందించడం, పెద్దవాళ్ళని, గురుతుల్యుల్ని, ఇతరుల సంస్కృతిని, ఇతరుల దేవుళ్ళని మితిమీరి విమర్శించడం, ఇలాంటివి చేయడం అనేది కూడా గురువు యొక్క ఆగ్రహానికి కారణమవుతుంది. పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే పాస్ట్ లైఫ్లో చేసినటువంటి ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో, స్పిరిచువల్ ప్రాక్టీసెస్, అవన్నీ కూడా ఈ జన్మలో కంటిన్యూ అవుతాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి అటువంటి ఒక ఆలోచన రావడం ఉంటుంది. మంచి జ్ఞానంలో ఉంటారు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, మాట తోలరు, సత్ప్రవర్తన కలిగి ఉంటారు. చిన్నప్పటి నుంచి వారు ఎంత చదువుకున్నా కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో, ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అలా ఉన్నత విద్యలు చదివినా దాని మీద ఆసక్తి లేకుండా, ధనార్జన మీద ఆసక్తి లేకుండా ఆధ్యాత్మిక సాధన వైపుకి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఆధ్యాత్మిక సంస్థల్లో చేరడము, అక్కడే తమ జీవితాన్ని కొనసాగించడం, ఇలాంటివి కూడా చేస్తుంటారు గురువు అష్టమంలో కనుక్కున్నట్టయితే. ఇది అద్భుతమైనటువంటి యోగము. ఈ రోజుల్లో ఎంతోమంది పీఠాధిపతులను చూస్తున్నాం. అలాగే చిన్న వయసులోనే ఇస్కాన్ లాంటి సంస్థల్లో వెళ్ళినటువంటి వాళ్ళని చూస్తున్నాము. చదువుకుని కూడా మంచి మంచి యూనివర్సిటీలో, బిట్స్ పిలాని, ఐఐటి ఇలాంటి వాటిలో చదువు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. ఎందుకంటే వారికి ఆ జ్ఞానం మీద ఆసక్తి వల్ల నడిపిస్తుంది. పూర్వజన్మలో వారికి కావాల్సిన సాధన చేశారు వాళ్ళు. అందుకే ఆ వ్యామోహాలన్నీ చిన్నప్పటి నుంచే లేకుండా వారు సత్యం వైపు వెళ్ళేటువంటి మార్గంలోనే వాళ్ళు జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఇలాంటి చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు అష్టమంలో ఉన్నప్పుడు. అలా ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళిన వారు మరి తెలివి తక్కువ వల్ల కాదు. ఎందుకంటే వారి కర్మ అనేది కొంత పరిపక్వతకు వచ్చింది కాబట్టి వారు చిన్నతనంలోనే అటువంటి ఒక జ్ఞానం వైపుకి వెళ్ళేటువంటి ఒక మైండ్ సెట్తో వారు జన్మించడం జరిగింది. ఇక శని అష్టమంలో ఉన్నట్టయితే, శని అంటేనే కర్మకారకుడు, బాధ్యతను సూచించే గ్రహం, న్యాయము అన్యాయము ఈ విచక్షణ సూచించే గ్రహం శని. శుక్రాచార్యుడు శిష్యుడైనా కానీ శని ఎంతో వినయ విధేయతలతో ధర్మబద్ధుడై ఉండేవారు. మిగతా శిష్యులు రాక్షస ప్రవృత్తితో ఉండేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. రాహువు ఉదాహరణకి శుక్రాచార్యుడు శిష్యుడే, కానీ ఎంతసేపు తామసికమైన ప్రవృత్తి, అన్యాయాల వైపు మొగ్గు చూపడము, ఇటువంటి ప్రవృత్తి ఉండేది.
శని మాత్రం ఎప్పుడు ధర్మానికి కట్టుబడి ఉండేవాడు. శని వక్రించి అష్టమంలో ఉన్నాడు, లేదా శని అష్టమంలో ఉన్నాడంటే అర్థము సరే దీర్ఘాయుర్దాయం ఉంటుంది, అది కామన్గా అందరూ చెప్పేదే. బాధ్యతని తెలియచేస్తాడు శని. పాస్ట్ లైఫ్లో నీ బాధ్యతను విస్మరించి తను చేయాల్సిన డ్యూటీని సరిగ్గా చేయక తమ పవర్ను ఉపయోగించి ఇతరులను కష్టపెట్టడము, తన కింద పనిచేసే వాళ్ళని హింసించడము, లేదా వారికి అన్యాయం చేయడము, ఇలాంటివి చేసి పశ్చాత్తాపడినప్పుడు శని పాజిటివ్గా ఉంటాడు అష్టమంలో ఈ లైఫ్లో. అందుకే వారు ఉద్యోగంలో ఆశించినంత రాణించలేరు, కానీ చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేస్తారు, ఎప్పుడు కూడా అధర్మము అవినీతి వీటి వైపుకి వెళ్ళరు. ఇటువంటి ఒక ట్రైనింగ్ ఇస్తాడు శని అష్టమంలో ఉండి ఈ జన్మలో. ఈ విధంగా చూడాల్సి ఉంటుంది. కర్మ క్షయమయ్యే వరకు ఏ రెమెడీస్ కూడా ఫలితాలు ఇవ్వవు. తక్షణమే ఫలితాలు కావాలి అని రెమెడీస్ చేయడం అనేది అమాయకత్వం. ప్రతి పూజకి ఒక ఫలితం ఉంటుంది. ఒక దేవుడు పాదాల దగ్గర ఒక పువ్వు పెడితే దానికి ఫలితం ఉంటుంది, కానీ ఇప్పుడే ఫలితం రావాలి, నాకు ఇలాగే రావాలి ఫలితం అని కోరుకోవడం అనేది పొరపాటు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు, ఫలం మీద మనకి అధికారం లేదు, వస్తుంది, ఎప్పుడో వస్తుంది. ఆ విధంగా చెప్పినప్పుడు ఈ గుళ్ళకెళ్ళడము, ఈ మితిమీన వ్యామోహం అనేది తగ్గొచ్చు కూడా. ఒక పండగ వచ్చింది లేదా ఒక పర్వదినం వచ్చిందంటే దేవాలయాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. నిజంగానే భక్తిభావం అనేది లేకుండా ఎప్పుడు బయటకు వచ్చేస్తాం అనేటువంటి స్థితిలో ఉంటున్నాయి ఈ టెంపుల్స్ అన్నీ కూడా. ఎందుకంటే ఒక కారణం, చాలామంది అంగీకరించే కారణం, గుడికి వెళ్తే మన కష్టాలు తగ్గిపోతాయి. డెఫినెట్గా తగ్గుతాయి, ఇప్పుడే తగ్గుతాయని లేదు. ఆ టైం వచ్చినప్పుడు ఈ జన్మ కావచ్చు, ఇంకో 10 జన్మల తర్వాత కావచ్చు. ఎప్పుడు కూడా భగవంతుడు మనకు చెప్పలే వెంటనే ఇస్తానని. గుడికి వెళ్ళి వచ్చిన వెంటనే నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఏ శాస్త్రంలోనూ లేదు. సాల్వ్ అవుతుంది అన్నారు, మోక్షం వస్తుంది అన్నారు. భగవంతుని ఆరాధన చేస్తే మోక్షం వస్తుంది, అది ఈ జన్మలో వస్తుందని ఎక్కడా చెప్పలేదు. ఆ లెక్కని ఈ సమయంలో సమాజంలో అందరూ కూడా జీవన్ముక్తులు తిరుగుతూ ఉండాలి, లేరు కదా. ఎప్పుడో వస్తుంది, ఆ జీవుడు కర్మ పరిపక్వం అయ్యాక వస్తుంది, కానీ ఆ రూట్లో వెళ్ళడానికి ఈ పూజలు సహాయపడతాయి. అదేవిధంగా శని ఎప్పుడు అష్టమంలో ఉన్నా తన కష్టం అనుభవిస్తున్నాడు అంటే అర్థము తన పాపకర్మలు క్షయం అవ్వడానికి అని తెలుసుకుని నిదానించి ఓపిక పట్టి తను మాత్రం ధర్మ మార్గం నుంచి తప్పకుండా ప్రయాణం సాగించినట్టయితే ఆ కర్మక్షయమయ్యి జీవుడికి మొట్టమొదటిగా ఆధ్యాత్మిక ప్రగతి, ఆధ్యాత్మిక ఉన్నతి అనేది ఉంటుంది. ఇలాంటివి చెప్పాలి గ్రహాల గురించి మాట్లాడేటప్పుడు. స్వల్పకాలిక ప్రయోజనాలు ఇలాంటి వాటి కోసం జ్యోతిషాన్ని వాడడం అనేది దాన్ని అండర్ యూటిలైజ్ చేయడమే, సరిగ్గా వాడుకోలేకపోవడమే అని అర్థం. ఇక రాహు అష్టమంలో ఉన్నాడంటే అర్థం తమ యొక్క గ్రీడ్, అత్యాస, దీనివల్ల ఎన్నో పొరపాట్లు చేసి ఉండొచ్చు. ఈ లైఫ్లో వారికి ఎన్నో కష్టాలు వస్తాయి. అందుకే లైఫ్లో అనుకున్నది ఇది కూడా సాధించలేకపోవచ్చు. స్టిల్ వరకు ఆ గ్రీడ్, ఆ అత్యాస, ఈ వాసనలన్నీ బలంగా ఉంటాయి. వాటి నుంచి వారు విముక్త పొందరు, కానీ చేసిన కర్మల వల్ల ఫలితాలు మాత్రం అనుభవిస్తూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. అయితే దీంట్లో పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ఆధ్యాత్మిక ప్రగతి, అలాగే ఆధ్యాత్మిక అనే కంటే కూడా ఆకల్ట్ వైపు ఇంట్రెస్ట్, మంత్ర సాధన, ఇటువంటి విద్యల పట్ల ఆసక్తి, మంత్ర సాధన కూడా చేస్తూ ఉంటారు. కానీ అందులో కూడా కొంత భౌతిక ప్రయోజనాల కోసమే ఎక్కువ చేసేటువంటి వారు ఉంటారు. రాహు కనుకున్నట్టయితే అష్టమంలో, కేతు అయితే ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం చేస్తారు. రాహు కూడా ఇటువంటి మంత్ర సాధన అవి చేయిస్తాడు, కానీ ఒక ప్రయోజనం కావాలి, దానివల్ల తనకి మేలు జరగాలి, పేరు ప్రఖ్యాతులు రావాలి. ఇటువంటి వాటి కోసం తాపత్రయపడుతూ ఆకల్ట్ని ఆశ్రయించడం కూడా రాహు ఇచ్చే ప్రయత్నం. అలాగే డయాగ్నోస్ కానటువంటి వ్యాధులు ఇవ్వడము, ఇలాంటివి కూడా రాహు చేస్తుంటాడు. అకస్మాత్తుగా డౌన్ఫాల్, ఆర్థికంగా లేదా పదవి నుంచి కిందకి దిగి రావాల్సి రావడము, అనుకోని పరిస్థితులు, ఇలాంటి కష్టాలను ఇస్తాడు రాహు. ఎందుకంటే తను దూకుడు నేచట్టు అటువంటి పనులు చేసి ఉంటాడు పాస్ట్ లైఫ్లో ఆ జీవుడు. కేతు అష్టమంలో ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆ జీవుడు ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణం చేశాడు పాస్ట్ లైఫ్ నుంచి. ఈ లైఫ్లో వారికి చిన్నప్పటి నుంచి కూడా ఆ వాసనలు ఉంటాయి. ఎవరు చెప్పకపోయినా, ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు ఎవ్వరు చెప్పకపోయినా వారికి ఆధ్యాత్మిక వాసనలు ఉంటాయి. అవి నేర్చుకుంటూ సాధన చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆ సాధన ఇప్పటిది కాదు, పూర్వజన్మ నుంచి వస్తుంది. గురువు యొక్క దృష్టి ఏంటంటే ఈ జన్మలో గురువు యొక్క అనుగ్రహం ద్వారా ఆధ్యాత్మిక ప్రయాణం ఉంటుంది, అందులో ప్రగతి కూడా ఉంటుంది. అష్టమంలో కేతు ఉన్నాడు అంటే అర్థము సత్యాన్వేషణలో వారు తీవ్రమైనటువంటి కృషి చేస్తారు. ఇది మౌలికమైనటువంటి ప్రయోజనంగా తీసుకోవాలి. అందుకే మెటీరియలిస్టిక్గా లాసెస్ ఎక్కువ ఇస్తాడు. కుటుంబ సభ్యుల వలన చాలా తీవ్రమైనటువంటి మనోవేదన,
తన చుట్టూ ఉన్న మనుషుల నుంచి కొంత ప్రతికూల వాతావరణం చవి చూస్తూ తన ఆధ్యాత్మిక ప్రగతిని ఇంకా ముందుకు తీసుకెళ్తాడు. ఆధ్యాత్మిక ప్రగతి కావాలంటే భౌతిక సుఖాలకి దూరంగా ఉండాలి. ఇది సూత్రం. ఇదే. ఆ రెండు ఉంటాయి అని అనుకోవడము సినిమాల్లో చెప్పడానికి బాగుంటాయి, ఎవరైనా చెప్తే వినడానికి బాగుంటుంది. కానీ నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధకులు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటారు, భౌతిక ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారి మానసిక స్థితి కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ అన్ని సుఖాలు అనుభవించేసి చనిపోయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోతాము, ఇలాంటి కాన్సెప్ట్లు అంత ఈజీగా వర్కౌట్ అవ్వవు. కాబట్టి అటువంటి ఊహల్లో ఉంటూ జీవితాంతము ఈ భౌతిక విషయాల కోసమే తాపత్రయపడుతూ ఉంటే అటువంటి లైఫ్ వస్తుంది తప్ప ఆధ్యాత్మిక ప్రగతి ఎక్కువగా ఉండదు. ఆధ్యాత్మిక ప్రగతి నీకు బాగా ఉంది అని సూచించే గ్రహం కేతువు. డిజాస్టర్ని ఇచ్చే గ్రహం కేతువు. ఫెయిల్యూర్స్, డిసప్పాయింట్మెంట్, యాక్సిడెంట్స్, తీవ్ర పరిణామాలన్నీ ఇస్తాడు కేతువు. అప్పుడే ఆ జీవుడికి వీటి మీద మోహం అనేది తెగుతుంది. అలా ఈ భవబంధాల్ని మోహాల్ని తెంపి ఆధ్యాత్మిక ప్రగతి వైపు తీసుకెళ్లే గ్రహం కేతువు. అందుకే కేతువు మోక్షకారకుడు అన్నారు. అష్టమంలో కేతువు, వ్యయంలో కేతువు నిజమైనటువంటి మోక్ష సాధన చేయిస్తాడు. ఈ విధంగా మనం అష్టమాధిపతిని లేదా అష్టమంలో గ్రహాల్ని, అష్టమ స్థానాన్ని కనుక అర్థం చేసుకున్నట్టయితే మనని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకొక బెటర్ పర్సన్గా, ఉన్నతమైన వ్యక్తిగా ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అని మనకి ఈ గ్రహాలు క్లూస్ ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.